మనం వచ్చేసి ఈజిప్ట్లో ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే ఈజిప్ట్ అంటే గుర్తుకొచ్చేదే పిరమిడ్స్. ఈజిప్ట్లో ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ని గీజా అని పిలుస్తారు. గీజా అంటే ఒక ఊరండి. ఆ ఊరిలో ఉన్నాయే ఈ గీజా పిరమిడ్స్. ఇక్కడ వరకు ఎలా రావాలంటే, ఒకటి మనం ఈ దేశం వస్తే ఖచ్చితంగా ఈ దేశ రాజధానికే వస్తాం. ఆ సిటీ పేరు కైరో అండి. సో అక్కడ నుంచి ఈ గీజా అనేది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ఒక 40 నిమిషాలు ట్యాక్సీలో వచ్చేసేయచ్చు, లేదంటే ట్రైన్లో వచ్చినా ఒక అరగంటలో అయితే వచ్చేసేయచ్చు. ఇక్కడికి వస్తే మనకి హోటల్ సదుపాయాలు అన్నీ కూడా ఉంటాయండి. లేదు అంటే కనుక మనం ఉండే కైరోలోనే అక్కడి నుంచే కారు మాట్లాడుకొని ఉదయం పూట వచ్చేసి మొత్తం ఇదంతా కవర్ చేసేసుకొని ఒక రోజులో మళ్ళీ సాయంత్రం పూట కైరోకే వెళ్ళిపోవచ్చు. ఈ గీజా అనే ఊరిలో నేనుండే హోటల్ నుంచి పిరమిడ్స్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటే నేనుండే హోటల్లో ఆయన కారులో తీసుకొచ్చి దింపారు మంచిగా. ఈ పిరమిడ్స్ ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రన్స్ బయట ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది మొత్తం. అక్కడ చూసుకుంటే మనకి ఎవరిని అడిగినా చెప్తారు టికెట్ కౌంటర్ ఎక్కడా అని అడిగితే మనకి బోర్డు ఒకటి కనపడుతుంది, చూస్తున్నారు కదా, పక్కనే అండి. మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది అనుకోండి, దాని పక్కనే బోర్డు కనపడుద్ది టికెట్స్ అని. లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకోవడమే. ఇక్కడ చూసుకుంటే విజిటర్లకి జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం పిరమిడ్లు బయట నుంచి చూడడానికి, ఈ ఏరియాలో మొత్తం తిరగడానికి 1325 రూపాయలు అయితే పడుతుందండి టికెట్, లోపలికి వచ్చి మొత్తం చూడడానికి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ గీజా పిరమిడ్లు మొత్తం 3 పిరమిడ్లు అయితే ఉన్నాయి. ఒకటి పెద్దది, ఒకటి దానికంటే చిన్నది, ఇంకా మరింత చిన్నది. మనం వెళ్ళే పిరమిడ్ సైజును బట్టి మనం ఆ టికెట్ కౌంటర్ దగ్గర ఎంట్రీ టికెట్ తీసుకుంటాం కదా లోపలికి వెళ్ళడానికి, దాంతోపాటే ఏ పిరమిడ్లోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ పిరమిడ్ సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు చిన్న పిరమిడ్ అనుకోండి, చాలా తక్కువ రేటు, కేవలం 280 పౌండ్స్ మాత్రమే పడుతుంది, అంటే 500 రూపాయలండి. అదే పెద్ద పిరమిడ్ చూసుకుంటే 1500 ఈజిప్షియన్ పౌండ్స్, అంటే మన డబ్బుల్లో 2841 రూపాయలు వాళ్ళ రోజున ప్రకారం. సో ఈ 3 పిరమిడ్లు చూసుకుంటే దీంట్లో ఒక మెయిన్ పిరమిడ్ ఉంది, దాన్ని ఇక్కడ కూఫు పిరమిడ్ అంటారండి. ఇంకా రెండోది చూసుకుంటే కఫేర్ పిరమిడ్, ఇంకొకటి మెన్కువేర్ పిరమిడ్. సో మెయిన్ ఏ పిరమిడ్లోకి వెళ్ళినా మనకి ఏం ఉండవంట, మొత్తం గోల్డ్ ఉంటాయి, అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి నాకు ఇక్కడ లోకల్ ప్రజలు ఏం చెప్పారంటే, మీరు ఆ చిన్న పిరమిడ్కి వెళ్ళండి అని చెప్తే, కాబట్టి నేను ఆ మెన్కువేర్ పిరమిడ్లోకే తీసుకున్నాను. సో అలా టికెట్ తీసేసుకున్నాను. ఇంకా లోపల మెయిన్ గేట్ పక్కనే ఈ విధంగా ఉండిద్ది, దాని నుంచి లోపలికి వచ్చేస్తే మొత్తం కూడా ఇది మనకి మెయిన్. లోపలికి రాగానే ఏంటంటే ఈ పిరమిడ్లోకి ఒక సింహం ఆకారంతో ఒక రక్షకుడిగా ఈ పిరమిడ్లకి ఈయనైతే ఉంటాడండి. సో ఈయన పేరు వచ్చేసి గ్రేట్ స్పైనెక్స్ సెంటర్ అండి. ఇంకా మనం వెళ్తా మాట్లాడుకుందాం. ఈయన వచ్చేసి మొత్తానికి కూడా ఈ పిరమిడ్లన్నిటికీ రక్షణ కింద అప్పట్లో కట్టారు. ఏది 4500 సంవత్సరాల కిందట ఈ పిరమిడ్లన్నీ కూడా 4500 సంవత్సరాల కిందట కట్టినాయి అనమాట. చాలా చూద్దాం ఇంకా లోపలికి వెళ్తా. ఈజిప్ట్ అంటే మనకు గుర్తుకొచ్చేది స్కాములు అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి లోపలికి రాగానే మీకు క్యామెల్ రైడు అని చెప్పి అంటారు. ఇవన్నీ చూడాలంటే వాళ్ళు క్యామెల్ రైడ్ ఒకటి ఆఫర్ చేస్తారు. మీకు దూరంగా చూసుకుంటే ఒంటెలు కనపడుతున్నాయి కదా, అవి మీరు స్కాములు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ ప్రభుత్వమే మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతామో లోపలికి వాళ్ళు చెప్తారు ఇది గవర్నమెంట్ ప్రైజ్ అని చెప్పి. గంటకి 1000 పౌండ్లు అంటే 1800 రూపాయలు ఒంట. మీరు గంట తిరిగారంటే 1800, 2 గంటలు తిరిగారంటే 2600, అట్లా ఇంకా ఎన్ని గంటలు తిరిగితే అన్ని 1800 వేసుకొని తిరగవచ్చు మొత్తం. నన్ను అడిగితే మనం ఇంత దూరం వచ్చాం ఈజిప్టు, మంచిగా నడుచుకుంటా ఆస్వాదిస్తా ఎక్స్ప్లోర్ చేస్తేనే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అలాగే కళ్ళజోడు ఒకటి, క్యాప్ ఒకటి ఉండాలండి ఎండబారి నుంచి తప్పించుకోవడానికి. కాలు ఒకటి బాగా పట్టేసింది ఈ మధ్య, నాన్ స్టాప్ ట్రావెలింగ్ కదా. చాలామంది కూడా ఇక్కడ టూర్ కంపెనీలు పెట్టుకొని వస్తూ ఉంటారు, ఎందుకంటే ఇంకా వాళ్ళే మొత్తం తీసుకొచ్చి గైడ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తూ ఉంటారు. ఇవాళ పొద్దున్నే ఒకరిని కలిశాను, వాళ్ళు టూర్ కంపెనీలో టూర్కి వచ్చి మళ్ళీ వస్తున్నారంటే, ఎందుకంటే వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేదంటే ఇట్లా టూర్ కంపెనీలో వస్తే. అలాగే ఇక్కడ ఒంటె పైన పానరామిక్ వ్యూ అని ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్లో అయితే 2 కిలోమీటర్లు చూపిస్తుంది. నడుచుకుంటా వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలియదు, చాలామంది ఒంటిలోనే వెళ్ళాలి మీరు అంటున్నారు, నడుచుకుంటా వల్ల కాదని. అక్కడికి వెళ్తే పిరమిడ్లు మొత్తం మనం మంచిగా వ్యూ చూడొచ్చు అంట. అలాగే ఈయనే మనం ఉండే హోటల్ ఓనరు. ఓకే సార్, దిస్ వే గోయింగ్ టు పిరమిడ్స్. ఓకే, ఇక్కడ నేను మీకు ప్రారంభంలో గంటకి 1000 చెప్పా కదండి, ఇక్కడికి వస్తే వీళ్ళు లోకల్ వాళ్ళు 500 కూడా చెప్తున్నారు గంటకి, అంటే 900 రూపాయలు గంటకి. బట్ అది
మనకి అదే మనం ఉండే హాట్ లైన్ ఏమన్నాయంటే, నువ్వు పొరపాటును కూడా అట్లాగా మాట్లాడుకోమాక గవర్నమెంట్దే తీసుకో, ఎందుకంటే నీకు కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళు మళ్ళీ నిన్ను తీసుకెళ్ళిపోయి ఏమైనా మోసం చేయొచ్చు. ఇక్కడ అసలుకే స్కాములు ఎక్కువ కదండి ఈజిప్ట్లో అంటే, కాబట్టి మనం ఈ స్కాములు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలా చేస్తారో లేదో తెలియదు నాకు. అందరు క్యామెల్లో మాట్లాడుకుని వెళ్తా, నడుచుకుంటూనే వెళ్తా. ఈ పిరమిడ్లు అండి మనకి దూరం నుంచి చూస్తానికి దగ్గరకి కనపడతాయి, కానీ చాలా దూరం అండి బాబు. అసలు చాలా దగ్గరగా ఉన్నట్టు కనపడతాయి అన్నీ. నడుచుకుంటూ వెళ్తే తెలియకుండానే కిలోమీటర్ల దూరం నడిచేస్తాం. మొత్తానికి ఒక పెద్ద పిరమిడ్ దగ్గరికి వచ్చేసాను. నైట్ టైం అయితే పిరమిడ్ పైన ఫోకస్ లైట్లు వేస్తారు, వీటి సహాయంతో ఇంకా నైట్ టైం కూడా మంచిగా చూడొచ్చు. ఇది వచ్చేసి కఫేరు పిరమిడ్ అండి, అంటే రెండో పిరమిడ్. కాఫు పిరమిడ్ దీని పక్కన ఉంది. సో ఇంకా చెప్పాలంటే అన్ని పిరమిడ్ ఒకేలా కట్టారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే నైల్ రివరు, ఈ దేశంలో నైల్ రివర్ అని ఒకటి ఉంది, మీకు తెలిసిందే. ప్రపంచంలోనే అతి పొడవైన నైల్ రివరు 8-9 కిలోమీటర్ల దూరంలో ఉంది సుమారుగా. నది దగ్గర నుంచి ఇప్పుడు సిమెంట్ పని చేయాలన్నా కానీ నీళ్ళు అవసరం కదండి. సో ఆ నీళ్ళు, అలాగే ఇదంతా ఎడారి, చూసుకుంటే ఎడు చూసుకున్న ఎడారి. ఇలాంటి ఎడారిలో సో ఇంత రాళ్ళు మోసుకొచ్చి ఒక్కొక్క రాయి పేర్చుకుంటా అంత పైకి ఎలా తీసుకెళ్లారంటారు? ఇది ఒక్క రాయి వచ్చేసి బరువు 2 టన్నుల నుంచి 15 టన్నుల వరకు ఉంటుంది. 1 టన్ను అంటే తెలుసు కదా, 1000 కిలోలు. అలాంటి అన్ని వేల కిలోలు వీళ్ళు ఎలా తీసుకొచ్చి కట్టారు అప్పట్లో. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ప్రపంచ 7 వింతల్లో ఒక వింతగా. ప్రపంచ 7 వింతల్లో ఉండడం కూడా పెద్ద సాహసమే అండి. ఎలా అంటే ఇప్పుడు ప్రపంచ 7 వింతల్లో 7 వింతలు ఉన్నాయండి, 7 వండర్స్ అంటారు. దాంట్లో ఆ పేరు ఉండడం గొప్ప కాదు, అలా ఉన్నదాన్ని కాపాడుకుంటూ రావడం కూడా గొప్పే. ఎందుకంటే ప్రపంచ 7 వింతలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కూలిపోయి ఒకసారి ప్రపంచ వింతలు యాడ్ చేసిన తర్వాత అది ఫర్ సపోజ్ శిథిలావస్థలోకి వెళ్ళి కూలిపోయింది అనుకోండి, అది తీసేసి వేరే దాన్ని యాడ్ చేస్తారు. సో అలాగా చూసుకుంటే ఈ గీజా పిరమిడ్స్ ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయింది ఇప్పటి వరకు. ఎందుకంటే ఇది ఇప్పటికీ సైంటిస్టులకు కూడా అంతు చిక్కట్లా ఎలా కట్టారు ఏంటని చెప్పేసి. ఈ కఫైరు రెండో పిరమిడ్ మొత్తం కూడా క్లోజ్ చేశారండి, లోపలికి వెళ్ళడానికి లేకుండా. ఎందుకంటే శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. పూర్వంలో దీని ఎత్తు కూడా చాలా హైట్లో ఉండేది. మొత్తం పెచ్చులు భూకంపాలు వచ్చి 4500 సంవత్సరాలు కదండి. కాలక్రమేణా మొత్తం వర్షాలు పడి తుఫాన్లు వచ్చి మొత్తం ఇప్పుడు హైట్ కూడా చాలా తగ్గిపోయింది. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. దీని లోపలికైతే ఎలా లేకుండా ఫెన్సింగ్ అయితే వేసారు చుట్టూతా. అయినా కొంతమంది అయితే వెళ్తున్నారండి లోపలికి. ఇది మెన్కూరే పిరమిడ్ అండి. లోపలికి వెళ్ళి అసలు వీడియోలు తీయడానికి ఒప్పుకోరు. నేనేం చేస్తానంటే కొంచెం సైలెంట్గా మీకు కొంచెం చిన్న క్లిప్స్ చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఆ కోఫు పిరమిడ్లోకి వెళ్ళాలంటే చెప్పా కదా మీకు 2840 రూపాయలు. అదే దీంట్లోకి అయితే 500 రూపాయలే ఈ మెన్కూరే పిరమిడ్లోకి అయితే. పెద్ద క్యూ ఉంది చూడండి, మొత్తం వంగి వెళ్ళాలనుకుంటా లోపలికి. మొత్తం టూరిస్టుల కోసం లైట్లు పెట్టేశారు. అమ్మో వెళ్తానే ఉందండి లోపలికి. ఎంత పైకి వచ్చామో చూడండి. నాకు ఇదంతా చూస్తుంటే ఇల్లు కొండకే బొక్కబెట్టి లోపల గుహలా చెక్కేసి దీన్నే పిరమిడ్ అంటున్నారు ఏమైనా డౌట్ అండి. లేదంటే మరి అప్పట్లో నీళ్లు లేవు, ఏమీ లేవు. మనకేమో బయట నుంచి చూడటానికి ఏదో పెద్దదిలా కనపడింది, లోపలికి వస్తే ఇంతే ఉంది చూసారా. ఇది ఇంకా ఈ కిందకి కూడా వెళ్ళొచ్చు మళ్ళీ. మొత్తం ఇది ఇంకా పిరమిడ్ లోపల మొత్తం నీట్గా చెక్కారండి. కొండనే చెక్కినట్టుంది కానీ ఎక్కడ కూడా రాళ్ళతో కట్టినట్టు కనిపించట్లా. మరి అప్పట్లో ప్లాస్టిక్ ఏమైనా చేశారా ఏంటి? ఇవన్నీ మరి ఇంకా వేరే మార్గాలు కావాలా? మమ్మీ అంటారు కదా అప్పట్లో, అవన్నీ కూడా మ్యూజియంలో పెట్టేశారు. ఇక్కడ ఏం లేవు, జస్ట్ పిరమిడ్లు తప్ప. మళ్ళీ కిందకి వెళ్తే ఏముంటుందో ఈ పిరమిడ్లో. పిరమిడ్ లోపలికి వస్తే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడే అప్పట్లో చనిపోయిన రాజుని పొందుపరిచిన ప్రదేశం అండి. మమ్మిఫికేషన్ అంటారు కదా, మమ్మీ లాగా ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఇక్కడే పెడతారు. ఇప్పుడు ఆ బాక్స్ ఇక్కడ లేదేంటంటే మనం వచ్చింది ఓన్లీ పిరమిడ్ లోపల ఎలా ఉందో చూస్తానికే. ఆ బాక్సులు అవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే సపరేట్ మ్యూజియంలో పెట్టి వాటికి సపరేట్ టికెట్లు పెట్టారండి. వీళ్ళు ప్రతిదీ డబ్బే. ఈజిప్ట్లో ప్రతిదానికి చిన్న దాన్ని చూడాలన్నా డబ్బే. సో పిరమిడ్ లోపల అయితే ఇంక ఈ విధంగా ఉంటుంది. అప్పట్లో మమ్మీ అదే రాజు సమాధి పెట్టిన ప్లేస్ అయితే ఇది. ఇంకా అందరూ వీడియోలు గట్రా తీసుకుంటున్నారు, ఎవరేం పెద్దగా పట్టించుకోవట్లా. చెమటలు పట్టిపోయినాయి లోపల, ఎక్కువసేపు ఉండలేమండి.
వెళ్ళాము, టకటక చూసుకున్నాం, వచ్చేసాము. వెంటిలేషన్ కూడా లేదు. మరి అలా పెట్టడానికి గల కారణం ఎక్కువసేపు అంతే టూరిస్ట్ పీపుల్ ఉంటే వేరే వాళ్ళు వెళ్ళారుగా, అందుకే వెంటిలేషన్ పెట్టలేదేమో లోపల. మనకి వాటర్ ఇచ్చాడు. ఏం లేదు, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాను. కడుపు నిండా వాటర్ తాగి వెళ్ళాలి. మళ్ళీ దారిలో వాటర్ రేట్ ఎక్కువ, అసలు ఉంటే ఉండవో తెలీదు. థ్యాంక్ యూ బ్రో ఫర్ షోయింగ్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి వ్యూ చూడమంటున్నారు. మొత్తం ఆ పిరమిడ్లు అండి, ఆ 2 పిరమిడ్లు అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన పిరమిడ్ ఇది. సో ఇది కాదు మనకు కావాల్సిన వ్యూ, పానరామిక్ వ్యూ అని. ఇక్కడ నుంచి ఆ కొండ పైకి వెళ్ళామంటే మనకి మామూలుగా అయితే ఒంటితో తీసుకొని వెళ్తారు డబ్బులకి మాట్లాడుకుంటే. బట్ నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాగా. మనకు కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు ఈజిప్షియన్స్ అనమాట, ఇక్కడ ఉండే లోకల్సే. వీళ్ళు కూడా ఇటు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, రక్షక భటులు ఏమైనా ఆపుతారా అని చెప్పి కొంచెం భయపడుతున్నారు. ఇంక లేదులే వెళ్ళిపోదాం పదా అని చెప్పి తీసుకొని వచ్చేసాను. ఇక పానరామా వ్యూ అంటే ఇది. నడుచుకుంటూనే వచ్చేసాం, వంటని ఏం తీసుకోవాలా. ఇక్కడ నుంచి మొత్తం అన్ని పిరమిడ్లు కనపడుతున్నాయి, చూస్తున్నారు కదా. మెయిన్ ఆ 2 పిరమిడ్లు అండి పెద్దవి. ఆ తర్వాత మనం వచ్చింది ఈ చిన్న పిరమిడ్. మొత్తం ఇంకా వ్యూ మొత్తం ఎడారే ఇదంతా. చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ పిరమిడ్లు అవన్నీ కూడా. ఇంకా ఈ పిరమిడ్లు, గీజా పిరమిడ్ల గురించి మాట్లాడుకుంటే అండి, 4500 సంవత్సరాల కిందట కట్టారు. అప్పట్లో రాజులండి, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్ని ఫారోస్ అని పిలిచేవాళ్ళు. అంటే పైన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవత బిడ్డలే కిందకు వచ్చి ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాబట్టి వాళ్ళు దేవుడి బిడ్డలు. సో వాళ్ళని కూడా దేవుళ్ళలా చూసి వాళ్ళు చనిపోయిన అనంతరం సో ఈ పిరమిడ్లు అయితే నిర్మించారు వాళ్ళ జ్ఞాపకంగా. మొత్తం 3 పిరమిడ్లు. మనకి చిన్న చిన్న పిరమిడ్లు ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ కూడా రాణులవి. ఆ 3 పిరమిడ్లు వచ్చేసి రాజులవి. సో ఈ పిరమిడ్లు వాళ్ళు చనిపోయిన తర్వాత నిర్మించారు కదండి, వాళ్ళ ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పిరమిడ్లో వాళ్ళని భద్రపరిచిన తర్వాత ఆత్మలు పైకి వెళ్ళి వాళ్ళు దేవుళ్ళలా మారతారని. అంటే ఇక్కడ చనిపోయిన ఆ ఫారో రాజులంతా కూడా పైకి వెళ్ళిపోయి దేవుళ్ళు అయిపోతారంట. ఈ మౌంటైన్ ఒకటి ఎక్కేస్తే ఇంకొంచెం మంచి వ్యూ కనపడిద్దామని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే అంత గొప్పగా లేదు వ్యూవింగ్. మనం ఇందాక అటు నుంచి చూసాం కదా, అక్కడే వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇంకా అది ఇక్కడ వరకు ఆ ఒంటితో తీసుకొచ్చి ఆ పిరమిడ్లు వెనకమాల అట్లా ఫోటోలు దిగేసి వెళ్ళిపోతారండి. నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఎంత అండి మహా అయితే అక్కడ నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. రాను పోను 3 కిలోమీటర్లు. సరే 4 కిలోమీటర్లు వేసుకోండి, నష్టమే ఉంది. నడిస్తే అదొక ఎక్స్పీరియన్స్. ఇసుక కూడా రాళ్ళతో మిక్స్ అయిన ఇసుక. అమ్మ టోపీ ఉంది కాబట్టి బతికిపోయాం ఇక్కడ, లేదంటే చాలా కష్టం అండి. కోఫు అని ఇంకోటి ఉందండి మెయిన్, దాని దగ్గరికి వెళ్ళాలి. దీని దగ్గరికి వచ్చాము. అలాగే ఆ మక్రా దాని దగ్గరికి వెళ్ళాము. పిరమిడ్ల దగ్గర నడుస్తుంటే తెలుస్తుంది, అంత పెద్ద దాని మీద ఇది మనకేం కనపట్లా. చూడండి ఎంత లోతు ఉందో ఇది, పడితే ఇంకంతే. ఈ మెయిన్ కోఫు పిరమిడ్ ఎదురుగానే ఒక పెద్ద పడవ ఆకారంతో ఒక హోల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పడవ అయితే ఉండేదండి. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఈ ఎడారి ప్రాంతంలో సముద్రం లేదు, నైల్ నదేమో ఎక్కడో 8-9 కిలోమీటర్ల అవతల ఉంది, మరి ఇక్కడ పడవ ఎందుకు వీళ్ళు నిర్మించుకున్నారంటే, అప్పట్లో రాజు చనిపోయిన తర్వాత ఈ పడవలోనే సూర్యదేవుడితో కలిసి ప్రయాణం చేస్తాడని నమ్మకం. అందుకే ఇక్కడ ఒక పడవ అయితే నిర్మించారు. ఇప్పుడు ఇక్కడైతే పడవ లేదండి, తీసుకెళ్లి గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియంలో అయితే పెట్టారు. ఆ పడవ వచ్చేసి ఇక్కడ మీరు ఫోటోలో చూసిన విధంగా ఉండిద్ది. రాబోయే వీడియోలో ఆ మ్యూజియంకి వెళ్ళినప్పుడు కూడా మీకు నేను ఆ పడవ క్లియర్గా చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మిగిలింది ఈ పడవ అచ్చు మాత్రమే. ఆ పడవ కూడా ఉంటే భలే ఉండేదండి. ఇక్కడే ప్రతిదాన్ని తీసుకెళ్లి మ్యూజియంలో పెడతారు, ఎక్స్ట్రా డబ్బులు టికెట్ అంటారు. అమ్మ ఇంత భారీగా ఎలా కట్టుకున్నారు వీళ్ళు. ఆ టికెట్ అయితే తీసుకోలేదు కదండి, ఆ 1500 అదే ఆ 2800 పెట్టి. కాబట్టి నేను జస్ట్ పై వరకు వెళ్తాను. ఇంకా పిరమిడ్లు పైకి ఎక్కితే ఈ విధంగా ఉంది. పైన ఏదో గుహ లాంటిది ఉంది, అక్కడ దాకా అయితే లేదు. ఇక్కడి నుంచే లోపలికి పంపిస్తున్నారండి. చూద్దాం, మొత్తం చెక్ చేసుకునే పంపిస్తున్నారు లోపలికి. సో వీళ్ళు లోపలికి వెళ్ళి వచ్చారండి, వీడియోలు ఫోటోలు తీసుకొని వచ్చారు. బాగుందన్నారు లోపలైతే. కాకపోతే కొంచెం కష్టం అంట లోపలికి వెళ్ళడం రావడం. అది మొత్తం ఈ లోపలికి వెళ్ళి రావడానికి 15-20 నిమిషాలు అయితే పడుతుందండి. ఆ విధంగా ఉందండి పిరమిడ్స్. సో వీళ్ళు మనకు కూడా ఇప్పుడు దాకా ఉన్నారుగా, వెళ్ళి ఏమైనా బయట ఫుడ్ తినేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం.
పిరమిడ్ మొత్తం మీకు వివరంగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇదంతా కూడా గీజా సిటీ. ఇంకా ఈ పిరమిడ్ల దగ్గర ఇంకా రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయండి. నన్ను అడిగితే బయటికి వెళ్ళి తినడం బెటరు. ఎగ్జిట్లో మాత్రం చెక్కింగ్ ఏమి ఉండదు. ఈ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు లోకల్ వాళ్ళతో వచ్చా కాబట్టి నాకు బిల్లు తక్కువ అవుతుందండి. మొత్తం అసలు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. థ్యాంక్ యూ గాయ్స్. ఇక్కడ ఈజిప్ట్లో ఫేమస్ కౌషరే అనేది ఫుడ్ అంట. మనం గత వీడియోలో కూడా తిన్నాము, అదే ఫేమస్ అంటున్నారు. ఇంకా అదే చెప్పమని చెప్పేశాను. ఇక్కడైతే కనుక ఎంత అండి, 75 రూపాయలే. అదే అక్కడ తింటే కనుక ఒక 140-150 రూపాయలు ఉంది. ఇది ఇట్లా మొత్తం పోస్ట్ చేయడమే. పిండిని కొద్ది రొట్టె అన్నట్టు కైరోలోనే బాగుంది కౌషరే ఎక్కడికన్నా. ఓకే బాయ్ గాయ్స్, టేక్ కేర్. సో ఇంకొచ్చేసాను. సో ఇప్పటి వరకు దోలు తీరిపోయింది.